ఏసైతో కూడా చనిపోవటం. ఏసైకి వేరుగా ఉన్న చనిపోవటం సెట్ అవ్వదు. ఏసైకి వేరుగా కొందరు చనిపోతున్నారు. ఇది అట్లా కాదు, ఏసైతో కూడా చనిపోవాలి. ఏసైతో పాటు గెత్సెమనెలోనికి ఎంటర్ అయితే అక్కడ ఏసయ్య తనదన్నీ పక్కకి పెట్టి తండ్రి చిత్తం మొత్తం నెరవేర్చుటకు నిలబడి, ఆ చిత్తం నెరవేరకుండా పోతుందేమోనని ఉన్నటువంటి ఒక వేదనతో ప్రార్థన చేస్తూ ఉండను. తన అధికారమును మొత్తం పక్కకి పెట్టి అప్పగింపబడ్డారు, తనే అప్పగించుకున్నారు. అప్పటి నుంచి దెబ్బ, హింస, కొట్టటం, తల మీద కొడుతున్నారు, గుద్దుతున్నారు, వెంట్రుకలు పీకుతున్నారు, ముఖం మీద ఉమి వేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు. చంపితే చాలు కదా, ఇది కాదు మెథడ్. ఆయనతో కూడా చనిపోవటం అంటే స్ట్రైట్ అవే పోయి ఉరి వేసుకుని చచ్చిపోవటం కాదండి. దిస్ అ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. నింద, అవమానం, దూషణ, ఎన్నడూ చెప్పలేనిది చెప్పారని వారు అంటారు, ఎన్నడూ చెయ్యలేనిది చేశారని వారు అంటారు, ఊహలోనే తలంపులోనే రాలేనిది కూడా చేశారని వారు అంటారు. అబద్ధమాడే సాక్షులు అనేకులు వస్తారు. కానీ ఎగ్జామిన్ చేసి పరిశీలన చేసి తీర్పు వచ్చేటప్పుడు తప్పే మాకు కనిపించలేదు అనియే ఉండినను శిక్ష పొందక తప్పదు. చివరికి శిక్ష వచ్చేటప్పుడు మాత్రం అది నీ మీదకి. ఆ శిక్షను, ఆ వేదనను అన్ని అనుభవించిన తర్వాత విడిచిపెడతారని, సిలువ వేయుడి. నిన్న నీవే కదా రొట్టె తిన్నారు, అతను కళ్ళు మూసి సిలువ వేయుడి. ఈ గుడ్డివాడే కదా చూపు పొందారు, ఈ కుష్ఠుడే కదా శుద్ధిరాయరు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. సిలువ వేయుడి. నీకు తెలుసు కదా నేను ఎవరని, నన్ను వెంబడించిన వ్యక్తి కదా. కానీ ఒక్క మాట వస్తుంది, సిలువ వేయుడి. మౌనిగా మారిపోతున్న అనుభవం. ఇక్కడ నోరు తెరవనక్కర్లేదు, తెరచి ప్రయోజనం లేదు. వారు నీ మీద ఏమేమి చెప్తున్నారు, నీ ఒక్కసారి అయినా నోరు తెరవచ్చు కదా అంటే, కొంచెం సమయం తర్వాత ఆయన వచ్చి అడుగుతారు, నీవు రాజునా? అప్పుడు మాత్రం సైలెంట్గా ఉండటానికి అవదు. నీవు అన్నట్టు నేను రాజుని. ఒక్క మాట చెప్తే, ఒక్క మాటకి దిగి కార్యం చేయటానికి అంతమంది రెడీగా ఉన్నప్పుడు అది ఎరిగిన రాజు చెప్తున్నారు, నేను ఇప్పుడు మౌనంగా ఉంటానని. ఆయనతో కూడా చనిపోవటం అంటే సింపుల్ కాదండి. నీకు అధికారం ఉన్నప్పుడు కూడా కొన్ని స్థలములో మౌనం.